ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు మీకోసం ప్రార్థించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం ఒకటి సెలవిస్తుంది. ఏంటి అని అంటే, నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో దేవాతి దేవుడు నేనున్నాను, నీవు భయపడకు అని సెలవిస్తున్నాడట. ఈరోజు నీవు మొరపెడుతున్నావు కదా, నీకున్న సమస్యను బట్టి, నీవు అడుగుతున్నావు కదా నీకున్న ఇబ్బందిని తొలగించమని. నీవు పెట్టే ప్రతి మొర, నీవు అడిగే ప్రతి అవసరత దేవుని పాదముల చెంతకు వెళుతూ ఉంది, ఆయన సన్నిధిలోకి వెళ్తూ ఉంది. ఆయన వింటున్నాడు. నేనున్నాను, నీకు భయము లేదు, నీవు భయపడొద్దు అని ఆయన నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నమ్ముతున్నావా? నమ్మిన వారు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారా? అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో గొప్ప మాటలతో మమ్మల్ని బలపరచు. అవును తండ్రి, మేము మొరపెట్టినప్పుడు నీవు నేనున్నాను, భయపడొద్దు అని ప్రభు మమ్మల్ని ధైర్యపరచు. పరిశుద్ధుడా, ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం. ఈరోజు ప్రభు మరి సజీవంగా మేము ఉన్నాము అని అంటే ఇది నీ కృప. నీ కృప మేము మరువలేనిది, మేము వివరించలేనిది. మమ్మలను ఎంతగానో నీవు ప్రేమిస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున నీ సన్నిధిలో ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. ఈ రోజంతటిలో సాతాను మీద విజయాన్ని మాకు ఇవ్వండి, శోధన మీద విజయాన్ని మాకు ఇవ్వండి అయా. ప్రతి సాతాను సంబంధమైన క్రియల మీద మాకు విజయాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ఈ రోజంతటిలో కూడా ప్రభా, మరి ఉద్యోగాలు చేయవారిని, వ్యాపారాలు చేయవారిని, నేల పంటల మీద ఆధారపడిన వారిని, చేతి వృత్తుల మీద వారికి వచ్చిన జీవన విధానాన్ని కొనసాగిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి, వారి కష్టార్జితమును దీవించి, వారి కుటుంబమును ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాసే బిడ్డలను మీరు దీవించి, గొప్ప ఉత్తీర్ణతతో వారు విజయం పొందుకునే విధంగా సహాయం చేయండి. రిజల్ట్స్ కోసం ఎదురు చూసేవారిని కూడా దీవించండి ప్రభువా. అయా, వారు గొప్ప విజయాన్ని పొందుకునే విధముగా సహాయం చేయండి అయా. ఇంకా ఎవరెవరు ఏ ఏ సమస్యలని సన్నిధిలో విడుస్తున్నారు, ప్రతి ఒక్కరికి నీవే శాంతి, సమాధానము, విడుదల, విమోచన, స్వస్థత అందించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.